ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మందికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. అదేంటంటే ఒక్కోసారి అన్నం తినేటప్పుడు మధ్యలో రాళ్ళు వస్తాయి. దానివల్ల పన్ను పైన ఫోర్స్ ఎక్కువ అప్లై అయ్యి పన్ను విరిగే ఛాన్స్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే జామకాయ అంటే గ్వావా అది తినేటప్పుడు దాని గింజలు గట్టిగా ఉంటాయి. సో ఒక్కొక్కసారి అనుకోకుండా ఆ గింజలు నమిలేటప్పుడు పన్ను విరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్ తినేటప్పుడు బోన్స్ నములుతారు కదా, సో దానివల్ల కూడా పళ్ళు విరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ 3 తింటేనే పళ్ళు విరుగుతాయా అని కాదు, ఇలాంటివి ఏదైనా గట్టి వస్తువు మనం తినేటప్పుడు పన్ను పైన ఫోర్స్ ఎక్కువ అప్లై అయ్యి పన్నుకి డ్యామేజ్ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా అని ఇవి తినొద్దు అని నేను అనట్లేదు, బట్ ఇలాంటివి గట్టి వస్తువులు ఏదన్నా తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తినండి.